సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును జగన్ వెనకేసుకొచ్చారు. అంబటి తనపై దాడి చేయబోయిన టీడీపీ నేతల నుంచి తప్పించుకునే క్రమంలో రియాక్షన్గా అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత అలాంటి వ్యాఖ్యలు అనకుండా ఉండాల్సిందని చెప్పిన అంబటిని పొగడాల్సింది పోయి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. అదే సమయంలో అంబటికి సంస్కారవంతుడు, వినయశీలి అంటూ ట్యాగ్ లైన్లు ఇచ్చారు. గుంటూరులో అంబటి కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అంశంలో సూత్రధారుల్ని తేల్చేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంపై జగన్ విమర్శలు చేశారు. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే దాడి చేస్తే రాంబాబు అన్న రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి 2-3 తిట్లు ఏమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్ గా జరిగింది. అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. అంబటి రాంబాబు అన్న ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నాను. నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను. నేను ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము. యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము.